ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. రాజమైన నా దేవ, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందుదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. అవును, దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన్ని గనపరుస్తూ, ఆయన నామమును నిత్యము సన్నుతిస్తూ, అనుదినము ఆయనని ఆరాధిస్తూ స్తుతిస్తూ నిత్యము ఆయన నామమును గణపరిచేవారుగా ఉన్నప్పుడు దేవుడు ఒక తరము నుండి మరి ఒక తరము కంట ఆయన యొక్క క్రియలను, మన జీవితాల్లో చేసిన గొప్ప గొప్ప ఆశ్చర్యమైన క్రియలను, అద్భుతాలను మరి తెలియజేయటం జరుగుతుందంట. ఆయన క్రియలను మనం కొనియాడుతున్నామంట. కాబట్టి దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన మహత్యం గల దేవుడు, అధిక స్తోత్రం పొందదగిన గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన సన్నిధిలోకి ప్రార్థనా పూర్వకంగా ఆయన యొక్క పాదాల చెంతకు మనం చేరి ఉందాం. స్తోత్రమయా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతిన మంచి కాపరి దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవ, నిత్యులకు తండ్రి, సమాధానకు అధిపతి అయిన ప్రభులకు ప్రభువ, ఉన్నత సింహాసనం మీద ఆశీనుడైన వాడా, ఇదిగో తండ్రి మా దేవ, మమ్మల్ని ప్రేమించి దేవ ఈ సాయంకాల సమయమందు దేవ మా మధ్యకు దిగి వచ్చిన గొప్ప దేవాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ శ్రేష్టమైన స్వాస్థ్యములోకి దేవా, నీ మనోహర స్థలములోకి దేవా మాకు పాలు పంపులు దయచేసినడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా ఈ చక్కని సమయాన్ని దేవా మాకు అనుగ్రహించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు. నీ ఆత్మతో నింపి బలపరచబడుచున్నారు. మా ఆత్మతో సత్యముతో దేవా నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయబడుచున్నారు. మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ ఆత్మతో దేవా నిన్ను కొనియాడి గణపరిచే విధంగా దేవా తరములన్నిటా దేవా ఇదిగో మా జీవితాల్లో చేసిన దేవా నీ క్రియలను దేవా, ఆశ్చర్యమైన కార్యములు దేవా, అద్భుతాలను, మేలును, ఉపకారములు దేవా అయ్యా, ఇదిగో నిన్ను కొనియాడుచుండగా దేవా అనేకులకు ఆశీర్కరంగా దీవెనకరంగా మార్చబడుచున్నారు. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. బలవంతుడా, ఇదిగో తండ్రి బలమైన స్వరముతో దేవా మాతో మాట్లాడమడుచున్నానయ్యా. ఈ సాయంకాల సమయం అందు దేవా నీవు మాతో మాట్లాడి దేవా మా ఆత్మలను బలపరచబడుచున్నాను. మా ఆత్మలకు కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారంతో దేవా అయ్యా, ఇదిగో మమ్మల్ని బలపరిచి విశ్వాసంలో దేవా ఎదగడానికి నీ కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి ఇంతవరకు దేవా మా జీవితాల్లో చేసిన దేవా నీ గొప్ప ఆశ్చర్యమైన క్రియలను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ క్షేమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రక్షణ ఆనందాన్ని బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా నీ సన్నిధిలో చేరే కృప మాకు దయచేసిన వాడా, ఇక ముందు కూడా దేవా ఇదిగో తండ్రి ఈ ఆరాధన అంతట్లో దేవా ఆది నుండి అంతం వరకు నువ్వు నడిపించబడుచున్నారు. మాకు ప్రధాన యాజకుడుగా దేవా, మా యజమానుడిగా, అధికారిగా, మా రాజుగా దేవా నువ్వుండి నడిపించి దేవా ఆరాధన అంతటిని దేవా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ సహాయం మాకు దయచేయబడుచున్నానయ్యా. దేవా ఇదిగో నీ కృపలో దయలో దేవా మమ్మల్ని వర్ధలింపజేసి నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి దేవా నీ ఆత్మీయ అభిషేకంతో దేవా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నింపు అని పాట పాడుకుంటూ దేవుని స్థుతిద్దాం. ఆయన ఆత్మను పొందుకునే వారుగా ఆయన సన్నిధిలో మన దక్షిణాస్తాన్ని ఆయన చేతికి అప్పగించుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము
నన్ను చెక్కుము అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చిక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనీము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనీము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భువిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే. ఈ భువిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అవునయ్యా, రాజాదిరాజా గొప్ప దేవా, ఇదిగో తండ్రి, నీ చేతిలో శిల్పులుగా మేము ఉంటుండగా దేవా, అయ్యా శిలగా ఉంటుండగా దేవా, మమ్మల్ని సరి అయిన పాత్రగా దేవా, నీకు పనికొచ్చే పాత్రగా దేవా, మమ్మల్ని ఇదిగో తండ్రి నీ ఆత్మతో చెక్కబడుచున్నాను, నీ ఆత్మను మా మీద కుమ్మరించబడుచున్నానయ్యా. రాజాది రాజానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. శాంతికి అధిపతి అయిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, వెలుగు వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వెలుగులోకి మేము ప్రవేశించినప్పుడు దేవా, నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, అభిషక్తుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, ఇదిగో తండ్రి మా జీవితాలను దేవా, అయ్యా ఇదిగో తండ్రి అంధకార లోయలో మేము సంచరించిన దేవా, భయపడకుండా దేవా, ఇదిగో తండ్రి దుడ్డు కరివు నీ దండము మమ్మల్ని ఆదరిస్తుంది అయ్యా. అవునయ్యా, నీ వాక్యం అనే దండముతో దేవా మమ్మల్ని ఆదరించున్నవాడా, ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయమందు దేవా, వాక్యమైన దేవుడా, ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని మాకు వినిపింపమని అడుగుచున్నానయ్యా. మా హృదయాలను విత్తమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి
నువ్వు మాతో మాట్లాడబడుచున్నానయ్యా. నీ వాక్యముతో దేవా మాలో ఉన్న ప్రతి డాగును, కళంకమును, దోషమును దేవా ప్రతి డాగును కడిగివేసి దేవా హిస్సోపుతో మమ్మల్ని కడిగివేసి దేవా అయ్యా ఇదిగో నీకు పనికొచ్చే పాత్రలుగా దేవా నీ సన్నిధిలో మమ్మల్ని కట్టుకోబడుచున్నానయ్యా. గొప్ప దేవా ఇదిగో తండ్రి నీ సేవకుడు మరుగుపరిచి మాతో మాట్లాడబడుచున్నాను. నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను. మా ఆత్మలకు కావాల్సిన జీవ ఆత్మీయ ఆహారంతో నింపి దేవా మమ్మల్ని అమూల్య విశ్వాసాలు ఎదగడానికి దేవా ఆత్మీయంగా బలపడడానికి దేవా నీ ఆత్మీయ వరాలను పొందుకోవడానికి దేవా నీ కృప అభిషేకాన్ని మా మీద కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము. ప్రార్థన ద్వారా వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరము నీ పిల్లలము, నీవు మేపిడి గొర్రెలము. దేవా ఈ చల్లని సాయంకాల సమయంలో నీ మెల్లని స్వరాన్ని మేము వినాలని మేమందరము ఆశతో ఆసక్తితో ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు మేము చేరుకొని ఉండగా మీ పరిశుద్ధ ఆత్మ సహాయము నడిపింపు మాకు దయచేయండి. మీ వాక్య ప్రత్యక్షతను అనుభవించేటటువంటి కృప మాకు దయచేయండి. వినగలిగేటటువంటి చెవులను, గ్రహించగలిగేటటువంటి హృదయాలను, లోబడగలిగేటటువంటి జీవితాలను మాకు దయచేసి దేవా నీ శ్రేష్టమైనటువంటి మాటలను మాకు వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, ఈ సాయంకాలపు ఆరాధన కొరకు మనము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. A good name is more desirable than great riches. Favor is better than silver and gold. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ రాత్రి మనము ధ్యానము చేయనై ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే మంచి పేరు యొక్క శక్తి మరియు దాని యొక్క విలువ. ద పవర్ అండ్ వాల్యూ ఆఫ్ ఎ గుడ్ నేమ్. చూడండి, మన విశ్వాస జీవితాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ లోకము మనకి చెప్పేటటువంటి మాట ఏంటంటే ముందు డబ్బు సంపాదించండి, ముందు మనము డబ్బు సంపాదిస్తే పేరు దానంతటా అదే వస్తుంది, డబ్బుంటే పేరు ఆటోమేటిక్ గా వస్తుంది అనేటటువంటి మాట మనకు చెప్తా ఉంటారు. వేర్ ఎవర్ వి గో టుడే ద వరల్డ్ టీచర్స్ us one thing: get money first, name will follow. మొదట డబ్బును గనక మనము సంపాదించగలిగితే పేరు ప్రఖ్యాతలు వాటంతట అవే వస్తాయి. అయితే లోకం ఇట్టి రీతిగా మనకి బోధిస్తూ ఉంటే దేవుని వాక్యము మనకేమని బోధిస్తోంది? దేవుని వాక్యము మనకి ఏమని బోధిస్తోంది? బైబిల్ మనకి ఏమని బోధిస్తోంది అని మనము చూసినట్లయితే మంచి పేరును ముందు సంపాదించు, మంచి పేరును ముందు సంపాదించు, సంపద తర్వాత వస్తుంది, ధనము దానంతట అదే వస్తుంది. లోకము మనకి బోధించేదానికి,
బైబిల్ మనకి బోధించేదానికి మధ్య వ్యత్యాసం ఉంది. లోకము ముందు డబ్బు సంపాదించండి, పేరు అదే వస్తుంది అని లోకము చెబుతూ ఉంటే, బైబిల్ మనకేమని బోధిస్తోందంటే ముందు మంచి పేరును సంపాదించండి. ఈ లోకంలో మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా గానీ అందరూ మనల్ని అడుగుతూ ఉంటారు, మీరేం ఉద్యోగం చేస్తున్నారు, మీరేం పని చేస్తున్నారు, మీరు ఎంత సంపాదిస్తున్నారు. వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా ఈ లోకము మనల్ని దేనితో కొలుస్తుంది అంటే మన సంపాదనతో కొలుస్తుంది. నీ జీతం ఎంత, నీ ఉద్యోగం ఏంటి, ఏం సంపాదించావు, పొలం పొట్రా ఏదన్నా తీసుకున్నావా, 4 రాళ్లు వెనకేసుకున్నావా, ధనం ఏదన్నా సంపాదించావా. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనుష్యులు మనల్ని దేనితో మెజర్ చేస్తారు, దేనితో కొలుస్తారు అంటే మన యొక్క ఉద్యోగాన్ని బట్టి, మనం చేసే పనిని బట్టి, మనము సంపాదించే దాన్ని బట్టి, మనము తిరిగేటటువంటి కార్లను బట్టి, మనము ధరించేటటువంటి వస్త్రములను బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి స్థిర చరాస్తులను బట్టి ఈ లోకము మనల్ని జడ్జి చేస్తూ ఉంటాం. అయితే పరలోకము, దేవుని రాజ్యము మనల్ని ఎలా జడ్జి చేస్తుంది అంటే, ద హెవెన్ ఆస్క్స్ ఓన్లీ వన్ క్వశ్చన్. ద హెవెన్ ఆస్క్స్ ఓన్లీ వన్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ యూ. నువ్వెంత డబ్బు సంపాదిస్తున్నావు, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఏ పదవిలో ఉన్నావు, నువ్వెంత సంపాదించావని లోకము మనల్ని అడుగుతుంది. కానీ పరలోకం, హెవెన్, ద హెవెన్ విల్ క్వశ్చన్స్ యూ, వాట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ యు ఆర్. నువ్వు ఎలాంటి వ్యక్తివి, నీ స్వభావం ఎలాంటిది. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేస్తున్నటువంటి మనము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము ప్రకారము, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. నీ ముందుంచబడినటువంటి మార్గములను, నీ ముందుంచబడినటువంటి చాయిసెస్ లో నీవు దేన్ని కోరుకోవాలి అనేది బైబిల్ గ్రంథము మనకు స్పష్టముగా బోధిస్తూ ఉంది. గొప్ప ఐశ్వర్యాన్ని కోరుకోవాలా, లేక మంచి పేరును కోరుకోవాలా? వెండి బంగారములను మనము కోరుకోవాలా, లేకపోతే దేవుని యొక్క దయను మనం కోరుకోవాలా? A good name is more desirable than great riches. Favor is better than silver and gold. కాబట్టి ఈ రాత్రి సత్యం ఏమిటి అంటే, వాట్ యు ఓన్ ఈజ్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ హూ యు ఆర్. నీకు కలిగి ఉన్నది ఇంపార్టెంటా, లేక నువ్వు ఎవరు అన్నది ఇంపార్టెంటా అంటే నువ్వెవరన్నదే ఇంపార్టెంట్. వాట్ ఆర్ యు టుడే? ఈరోజు దేవుల్లో నువ్వు ఏమై ఉన్నావు? కోట్లాది రూపాయలుగా మనము ధనము సంపాదించినప్పటికీ కూడా దేవునిని మనము కలిగి ఉండకపోతే, దేవుని యొక్క దయను మనము పొందుకోలేకపోతే మనము కలిగి ఉన్నదంతా వ్యర్థము. కాబట్టి బైబిల్ గ్రంథము మనకు ఏమి టీచ్ చేస్తుంది, ఏమి బోధిస్తుంది అంటే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. సో లెట్ us learn 4 deep truths about a good name. ఈరోజు మంచి పేరంటే ఏంటి, మంచి పేరు సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా, ఏ గుడ్ నేమ్ ఈజ్ బిల్ట్ బై క్యారెక్టర్, నాట్ బై క్యాష్. మంచి
పేరు అనేది డబ్బుతో ముడిపడి ఉండదు కానీ స్వభావముతో, క్యారెక్టర్, వ్యక్తిత్వముతో, గుణగణములతో ఆ మంచి పేరు అనేది ముడిపడి ఉంటుంది. మనీ కెన్ బి ఎర్న్డ్ క్విక్లీ. ధనము ఓవర్ నైట్ లో కూడా సంపాదించవచ్చు. లాటరీ తగిలితే, కొన్ని రాష్ట్రాల్లో లాటరీ అఫీషియల్. నేను కేరళ రాష్ట్రానికి వెళ్ళాను. ఆ రాష్ట్రంలో గవర్నమెంటే లాటరీస్ నడుపుతూ ఉంది. 25 కోట్లు, 50 కోట్లు. చాలా జెన్యున్ గా, ట్రాన్స్పరెంట్ గా వారు ఆ లాటరీ తీసి విన్నర్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఓవర్ నైట్ లో 25 కోట్ల రూపాయలు విన్ అయిన వాళ్ళు, 50 కోట్ల రూపాయలు విన్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనీ కెన్ బి ఎర్న్డ్ క్విక్లీ. ధనము మనం ఎలాగైనా సరే సంపాదించగలం. బట్ క్యారెక్టర్ ఈజ్ బిల్ట్ స్లోలీ. స్వభావము, వ్యక్తిత్వం అనేది తొందరగా మనము చూపించగలిగేది కాదు, తొందరగా మనము పొందుకోగలిగేది కాదు. వ్యక్తిత్వము, మన వ్యక్తిత్వం ఏంటో తెలియాలంటే మనము ఎవ్వరూ మనల్ని చూడనప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది. వెన్ నో వన్ ఈజ్ వాచింగ్, సో హౌ ఆర్ వి బిహేవింగ్? మన ప్రవర్తన ఎలా ఉంటుంది. వెన్ నో వన్ ఈజ్ క్లాపింగ్, సో హౌ ఆర్ వి బిహేవింగ్? ఎవరు మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, బలపరిచేవారు లేరు, వెన్ను తట్టి ప్రోత్సహించేవాళ్ళు లేరు. అప్పుడు మనం ఎలా ప్రవర్తించగలుగుతున్నాం? కొంతమంది ఎవరైనా గైడెన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇఫ్ సంబడి ఈజ్ సూపర్వైజింగ్, ఇఫ్ సంబడి ఈజ్ గైడింగ్, దే విల్ పెర్ఫార్మ్ మచ్ బెటర్. దే విల్ ట్రై టు బి యాజ్ గుడ్ యాజ్ పాసిబుల్. కానీ ఎవరు వారిని ఎంకరేజ్ చేసేవారు లేనప్పుడు ఇంకా వారి యొక్క రియల్ క్యారెక్టర్ చూపించడానికి మొదలు పెడతారు. ఎవరు చూడనప్పుడు, నలుగురు లేనప్పుడు వారి యొక్క నిజమైనటువంటి స్వభావం అనేది బయటపడగలుగుతుంది. వెన్ నో వన్ ఈజ్ రివార్డింగ్ యూ, ఎవరు కూడా మనల్ని గుర్తించినప్పుడు, మనకు రావాల్సినటువంటి రికగ్నైజేషన్ మనకి ఇవ్వనప్పుడు, అప్పుడు కూడా కొన్నిసార్లు మరి మన క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. కాబట్టి ఈ రాత్రి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు సంపాదించుకోవడం అనేది బహు ప్రాముఖ్యమైనది. మంచి పేరు అనేది, దేవునికి ఇష్టమైనటువంటి పేరు అనేది సంపాదించుకోవడం బహు ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే జోసెఫ్ వాజ్ బిట్రేడ్ బై బ్రదర్స్. తన తోడబుట్టిన వారే, సహోదరులే మరి గోతిలోకి నెట్టివేస్తారు, ఇష్మాయిలీలకి అమ్మివేస్తారు బానిసలాగా. He was betrayed by brothers and he was sold as a slave. సంతలో పశువుని అమ్మినట్టుగా బానిసగా నిలబెట్టి అతన్ని నమ్మేస్తారు. And he was falsely accused. ఏ పాపం చేయకపోయినా కూడా అతని మీద నింద మోపబడుతుంది. Thrown into a prison, చెరసాల్లోనికి నెట్టివేయబడ్డాడు. కాబట్టి యోసేపు యొక్క స్వభావము దేవునికి ఇష్టమైనదిగా ఉండడానికి, యోసేపు తనను తాను మోటివేటెడ్ గా, పాజిటివ్ గా, మంచి పేరు కలిగి ఉండడానికి యోసేపు జీవితంలో ఒక్క పరిస్థితి కూడా అనుకూలమైంది లేదు. ఒక్కటి కూడా లేదు. చిన్నప్పటి నుంచి భక్తి కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నప్పటికీ కూడా యోసేపు దేవుని యొక్క దర్శనాలను, దేవుని యొక్క కలలను చూడగలిగేటటువంటి కృప ఉన్నప్పటికీ కూడా సహోదరుల ద్వారా మోసగించబడ్డాడు, అమ్మివేయబడ్డాడు బానిసగా. మరి ఏ పాపము చేయకపోయినా నేరారోపణ చేయబడింది, నిందలు భరించాడు, చెరసాలలో ఉన్నాడు. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్. ద బైబిల్ సేస్ త్రూఅవుట్ హిజ్ లైఫ్, యోసేపు యొక్క జీవితం అంతా కూడా మనం చూస్తే గోతిలో ఉన్నప్పుడు కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను. బానిసగా అమ్మివేయబడినప్పుడు కూడా
దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను. చెరసాలలో వేయబడినప్పుడు కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను. పదే పదే ఈ మాట మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను, దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్. ఎవ్వరూ చూడట్లేదు, ఇంట్లో ఎవరూ లేరు. పోతీఫర్ భార్య, ఒక సైన్యాధిపతి యొక్క భార్య. అప్పటికే ఎన్నో సంవత్సరాలు కష్టాలు అనుభవించాడు, తల్లిదండ్రులను కోల్పోయాడు, తోడబుట్టిన వారి చేత మోసగించబడ్డాడు, సంతలో పశువు వలె అమ్మివేయబడ్డాడు. చిట్ట చివరికి ఒక 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 యజమాని దగ్గర పనికి అతను మరి చేరినప్పుడు ఇప్పుడు అతనికి వస్తున్నటువంటి ఆఫర్, ఆ యజమాని యొక్క భార్య యోసేపుని ఇష్టపడింది. పోతీఫర్ యొక్క భార్య యోసేపును కోరుకున్నప్పుడు ఒకవేళ ఎవ్వరూ చూడట్లేదు కదా, ఇన్ని సంవత్సరాలు కష్టాలు పడ్డాను కదా, ఇంకెంతకాలం నేను ఈ పేదరికంలో, ఎంతకాలం నేను ఇలాగ పని చేసుకుంటూ, ఎంతకాలం డబ్బులు లేకుండా, ఎంతకాలం విలువ లేకుండా, ఎంతకాలం ఒక గుర్తింపు లేకుండా, ఎంత కాలం నేను పేరు లేకుండా నేను బ్రతకాలి? నాకేమీ లేవు, నా తల్లిదండ్రులు కూడా నాతో లేరు, చివరికి ఈమె నన్ను ఇష్టపడింది కాబట్టి ఈమె యొక్క కోరికను నేను మన్నిస్తే నేను ధనాన్ని సమకూర్చుకోవచ్చని ఆలోచన యోసేపు చెయ్యలేదు. దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను, దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను. ఎందుకంటే జోసెఫ్ రిఫ్యూజ్డ్ టు సిన్ ఈవెన్ వెన్ నోబడీ వుడ్ నో, వెన్ నోబడీ ఈజ్ వాచింగ్. 4 గదుల మధ్య రాజాంతపురములో ఎవ్వరూ కూడా అతనిని చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నా దేవునికి విరోధముగా ఇట్టి కార్యము నేను ఎట్లు చేయగలను? దేర్ ఇట్ షోస్ హిస్ క్యారెక్టర్. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఈ రాత్రి దేవుని వాక్యము మనకు బోధిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, దేనినో కోరుకోవాలి, విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు యూ. గొప్ప ఐశ్వర్యము యోసేపు తలుచుకుంటే వచ్చేసేది ఒక్క రాత్రిలో, కానీ ఆమె కోరికను మన్నించక పోవడం వలన చెరసాలు వచ్చింది. ఇప్పుడు మంచి పేరుని కోరుకోవడం వల్ల దేవునికి విరోధమైనటువంటి కార్యమును నేను జరిగించలేను అని సత్యమునకు కట్టుబడి ఉన్నప్పుడు అతనికి ఏం దక్కింది అంటే చెరసాల దక్కింది. థ్రోన్ ఇన్ టు ద ప్రిజన్, నెట్టివేయబడ్డాడు చెరసాల్లోకి. బట్ యెట్ గాడ్ వాజ్ విత్ జోసెఫ్. దేవుడు యోసేపుతో ఉండెను. తాత్కాలికమైనటువంటి ధనము కొరకు, తాత్కాలికమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకు, తాత్కాలికమైనటువంటి వాటి కొరకు మంచి పేరును గనక మనము త్యాగం చేసేస్తే, మనకున్నటువంటి మంచి గుణాన్ని, పేరుని పణంగా పెట్టి ధనం వైపు గనక మనము ఆశ చూపగలిగితే మనము దేవునికి దూరం అయిపోతాం. అందుకే ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదవగలిగితే, ప్రసంగి గ్రంథము రాజైనటువంటి సొలొమోను చెప్పినటువంటి మాట 7వ అధ్యాయము 1వ వచనంలో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినముల కంటే మరణ దినమే మేలు. చాలు చూడండి, మరి సొలొమోను చెబుతున్నటువంటి, ఎవరి సొలొమోను? భూరాజులందరిలో సొలొమోను వంటి రాజు లేడు ఈ భూమి మీద. దేవుని యొక్క ఆశీర్వాదములను ఆకాశమంత మట్టుకు పొందుకోగలిగినటువంటి ఈ రాజు తన అనుభవ పూర్వకముగా చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు.
సామెతల గ్రంథంలో కూడా మనం చూసాం, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. కాబట్టి ఈ రాత్రి బైబిల్ గ్రంథం మనకి ఏది బోధిస్తుందంటే, మనము దేవుని యొక్క దయను పొందుకునే వారిగా ఉండాలి. వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దేన్ని కోరుకుంటున్నావు నువ్వు? యోసేపుకి అవకాశం వచ్చినప్పుడు యోసేపు దేన్ని కోరుకున్నాడంటే దేవుని యొక్క దయను కోరుకున్నాడు. నా యజమానుడు నన్ను నమ్మకముగా ఈ గృహం అంతటికి నన్ను అధికారిగా ఉంచాడు. ఒక్క అతని భార్య మీద తప్ప సమస్తమును పైన నాకు అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నా యజమానుని నమ్మకముకు నేను ఎట్లా ద్రోహం చేయగలను? దేవునికి విరోధముగా నేను ఎట్లా ఈ పాపాన్ని చేయగలను? ఎవ్వరూ చూడనప్పుడు కూడా తన యొక్క స్వభావాన్ని, తన యొక్క పేరును కాపాడుకోగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యువర్ ట్రూ నేమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఆన్ స్టేజ్, ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ సీక్రెట్. బయట పబ్లిక్ గా బాహాటముగా మనకున్నటువంటి పేరు కాదు దేవుడు చూసేది. యువర్ ట్రూ నేమ్, నీ యొక్క నిజమైనటువంటి పేరు, నీ యొక్క నిజమైనటువంటి గుణము, నీ యొక్క నిజమైనటువంటి స్వభావము ఈజ్ బిల్ట్ ఇన్ ద సీక్రెట్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్న దాన్ని బట్టే నీ పేరు మంచి పేరా చెడ్డ పేరా అనేది నిర్ణయించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మొదటిగా ఏ గుడ్ నేమ్ ఈజ్ బిల్ట్ బై క్యారెక్టర్, నాట్ బై క్యాష్. మంచి పేరు అనేది మన యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. గెహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు గెహాజీ. ఆ రథములు ముందు వెళ్ళిపోతున్నాడు. సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు నయమాను వెళ్ళిపోతున్నాడు. ధనాన్ని తీసుకొచ్చి ఆఫర్ చేస్తే గురువు గారు వద్దన్నారు. వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా అయ్యా ఆగండి, ఇప్పుడే కొంతమంది వచ్చారు, వారికి ఇవ్వడానికి కొంచెం వెండి వస్త్రాలు ఇవ్వండి. సేవకుడు అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? ఆ రథముల గంట పరిగెత్తినప్పుడు, ఆ వెండి కొరకు నీవు చేతులు చాపినప్పుడు నా హృదయం నీతో రాలేదా? వెంటనే నయమానుకు విడిచిపెట్టినటువంటి ఆ కుష్టి వ్యాధి గెహాజీకి వస్తుంది. ఏ గుడ్ నేమ్ ఈజ్ బిల్ట్ బై క్యారెక్టర్ బట్ నాట్ బై క్యాష్. మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క స్వభావాన్ని మనము దేవునికి ఇష్టమైనదిగా మనం కాపాడుకోవాలి. రెండవది, రిచెస్ వితౌట్ ఏ గుడ్ నేమ్ ఎండ్ ఇన్ షేమ్. ఈ లోకం అంతా నమ్మేది ఏంటంటే, ఫలితం బాగుంటే మార్గం ఏదైనా పర్లేదు, 4 రాళ్లు వెనకేసుకోగలిగితే ఏ మార్గంలో వెళ్ళినా పర్లేదు. డబ్బు సంపాదించాలే గాని అది తప్పుడు మార్గం అయినా పర్వాలేదు. ద వరల్డ్ సేస్ ఎండ్స్ జస్టిఫై ద మీన్స్. అంటే ఫలితం బాగుంటే చెడ్డ మార్గంలో సంపాదించినా పర్వాలేదు. ఎంతో మంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు లంచాలు తీసుకుంటూ పట్టుబడలేదా? ఎంతో మంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్లే, దేవుణ్ణి ఎరిగిన పిల్లలే హాస్పిటల్లో భయంకరమైనటువంటి లంచాలు తీసుకుంటూ, చనిపోయిన మార్చిలో ఉన్న వాళ్ళని బయటకు విడిపించడానికి కూడా డబ్బులు తీసుకుంటారు. భయంకరమైనటువంటి జీవితాల్లో లేరా? ఎందుకంటే లోకము ఏం చెప్తుందంటే, ఫలితం బాగుంటే, అంటే నువ్వు సంపాదించుకోగలిగితే ఏ మార్గం అయితే ఏంటి, 4 రాళ్లు వెనకేసుకో. బట్ ద బైబిల్ సేస్ రాంగ్ మీన్స్ విల్ డిస్ట్రాయ్ గుడ్ ఎండ్స్. తప్పుడు మార్గము చివరికి వినాశనానికే తీసుకెళ్తుందని బైబిల్ గ్రంథం బోధిస్తుంది.
మనీ గెయిన్డ్ రాంగ్లీ డిస్ట్రాయ్స్ పీస్. తప్పుడు మార్గములో మనం ఏదన్నా సంపాదిస్తే మొట్టమొదట మనకు వచ్చేటటువంటి గిఫ్ట్ ఏంటి అంటే సమాధానాన్ని పోగొట్టుకుంటాం. డిస్ట్రాయ్స్ పీస్. ఇక ఆ రోజు నుంచి మనలో సమాధానం వెళ్ళిపోతుంది, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అండ్ డిస్ట్రాయ్స్ ఫ్యామిలీస్. కుటుంబాలు నాశనం అయిపోతాయి. అండ్ డిస్ట్రాయ్స్ టెస్టిమనీస్. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన సాక్ష్యం. ధనము ఎప్పుడైతే మనం తప్పుడు మార్గంలో సంపాదించాలనుకుంటామో ఇట్ డిస్ట్రాయ్స్ యువర్ టెస్టిమనీ. నీ యొక్క సాక్ష్యమును, నా యొక్క సాక్ష్యమును నాశనం చేసేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని మనం చూడొచ్చు. అయితే ఒకరు ఆకాను. ఆకాన్ స్టోల్ వాట్ బిలాంగ్ టు గాడ్. ఎవరో చూడట్లేదు అనుకున్నాడు, బట్ దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి మర్చిపోయాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. రిచెస్ వితౌట్ ఏ గుడ్ నేమ్ అండ్ ఇన్ షేమ్. అవమానానికే. మంచి పేరు లేకుండా, మంచి స్వభావం లేకుండా, మంచి గుణం లేకుండా మనం ఎంత సంపాదించినా కూడా దానివల్ల మనం చివరికి ఏం పొందుకోగలుగుతామంటే అవమానము. అవమానం. దేవుడి విగ్రహాలను దాచిపెట్టుకున్న ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యాకోబు భార్య. మామగారు వచ్చి యాకోబుని అడుగుతున్నాడు, నువ్వెందుకు నా ఇంటి విగ్రహాలను తీసుకెళ్తున్నావని. యాకోబు మామగారితో ప్రమాణం చేస్తాడు, నేనేం తీసుకోలేదు. ఒకవేళ ఆ విగ్రహాలు ఇదిగో మాలో ఎవరి దగ్గరున్నా ఉంటే వారు చచ్చుదురుగాక. చనిపోయింది ఆమె. కాబట్టి ఇక్కడ ఆకాను చూస్తున్నాం, ఎవ్వరూ చూడట్లేదు నన్ను, నో వన్ ఈజ్ వాచింగ్ అని అనుకున్నాడు. బట్ గాడ్ సా ఆకాన్. ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆశ, దురాశ డిస్ట్రాయిడ్ ఎంటైర్ ఫ్యామిలీ. కుటుంబం అంతా కూడా చనిపోవడానికి, నాశనం అయిపోవడానికి ఆకాను చేసినటువంటి పాపము కారణమైంది. ఇజ్రాయేలీలకి ఓటమినిచ్చింది, ఓడిపోవడానికి కారణమైంది ఒక్క మనిషి యొక్క పాపం. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకిస్తున్నటువంటి, దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక పాఠం ఏమిటి అంటే నెవర్ ట్రేడ్ యువర్ నేమ్ ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్. ఏదో కొంత ధనాన్ని సంపాదించుకోవడం కొరకు ఎప్పుడు కూడా నీ యొక్క పేరును తాకట్టు పెట్టద్దు, నీ యొక్క గుణాన్ని తాకట్టు పెట్టద్దు, నీ యొక్క స్వభావాన్ని నువ్వు రాజీ పడద్దు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఏ గుడ్ నేమ్ ఈజ్ మోర్ డిజైరబుల్ దాన్ గ్రేట్ రిచెస్ అండ్ ఫేవర్ ఈజ్ బెటర్ దాన్ సిల్వర్ అండ్ గోల్డ్. మూడవ మాట మనం చూడగలిగితే, ఏ గుడ్ నేమ్ ప్రీచెస్ లౌడర్ దాన్ సర్మన్స్. మంచి పేరు మనకంటే, మనము 100 మాటలు మాట్లాడిన దానికంటే మనము కలిగి ఉన్నటువంటి మంచి పేరు, మంచి గుణము, మంచి వ్యక్తిత్వము, మంచి నడవడిక బలంగా మాట్లాడుతుంది. గుడ్ నేమ్ ప్రీచెస్ లౌడర్ దాన్ సర్మన్స్. కొంతమంది ఎప్పుడు దేవుని మందిరానికి రారు, ఎప్పుడు బైబిల్ చదవరు, కానీ వాళ్ళందరూ కూడా మన జీవితాన్ని, నీ జీవితాన్ని, నా జీవితాన్ని వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. అన్యుల మధ్యలో మనం ఉంటున్నాం. అన్యులందరూ కూడా వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పిల్లలు కదా, వీళ్ళు క్రైస్తవులు కదా,
అని మనం ఎలా మాట్లాడుతున్నామో, మన నడవడికి ఎలా ఉంటుందో, మన క్యారెక్టర్ ఎలా ఉంటుందో, మన నిర్ణయాలు ఎలా ఉంటాయో, మన తీర్పులు ఎలా ఉంటాయో, మన క్షమాపణ ఎలా ఉంటుందో, మనము ఒత్తిడిల మధ్యలో మనం ఎలా రియాక్ట్ అవుతూ ఉంటాము, ఫైనాన్షియల్ గా ఎంత నమ్మకముగా ఉండగలుగుతాము, వీటన్నిటినీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా ఈ సంఘములో అన్యుల మధ్య, ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు మన యొక్క జీవితము, మన యొక్క నడవడిక, మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క స్వభావము బహు ప్రాముఖ్యమైనదే. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఏ గుడ్ నేమ్ ప్రీచెస్ మోర్, ఏ గుడ్ నేమ్ ప్రీచెస్ లౌడర్ దాన్ ద సర్మన్స్. 10 మాటలు మాట్లాడక్కర్లా మన వ్యక్తిత్వం గురించి, మన నడవడిక చాలు. మనల్ని చూస్తేనే వాళ్ళు చెప్తారు, వాళ్ళు చాలా కరెక్ట్ అండి, అలానా వ్యక్తి చాలా కరెక్ట్ గా ఉంటాడు, డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో, మాట్లాడే విషయంలో, ప్రతి విషయంలో కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా మంచిగా ఉంటుందని లోకం మనకు సాక్ష్యం చెప్తూ ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. 6వ అధ్యాయము 4వ వచనాన్ని, అందుకు ఆ ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండి తగిన హేతు కనిపెట్టుచుడిరి. కాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది కదా ప్రవర్తన అంటే, ఇది కదా మంచి పేరు అంటే, ఇది కదా వ్యక్తిత్వం అంటే, ఇది కదా మనము కోరుకొనవలసినటువంటి స్వభావం అంటే. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. రాజైన దర్యావేషు తన రాజ్యం అంతటి మీద 120 మంది అధిపతులను నియమించుకున్నాడు. ఈ 120 మంది అధిపతుల మీద ప్రధానులుగా ముగ్గురు నియమించాడు. అంటే ఈ 120 సంస్థానాలలో నియమించుకున్నాడు రాజైనటువంటి దర్యావేషు. ఈ 120 సంస్థానాల పైన ముగ్గురు ప్రైమ్ మినిస్టర్స్ ను పెట్టాడు, ముగ్గురు ప్రధానులు. ఆ ముగ్గురులో దానియేలు మరి ముఖ్యుడు. అంటే ఈ 125 మంది మీద ముగ్గురుంటే ఆ ముగ్గురులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి దానియేలు. అంటే ధనము గాని, అధికారము గాని, పేరు ప్రఖ్యాతులు గాని ఏమీ కొదువులేవు దానియేలుకి. రాజులకు నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పబడని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. వెండి బంగారముల కంటే మంచి పేరు, మంచి బుద్ధి, దేవుని యొక్క దయ, ఇవి మనం కోరుకోవాల్సినవి. చూడండి, దానియేలుకి బైబిల్ గ్రంథము ఇస్తున్నటువంటి సాక్ష్యము ఏమిటంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇంతగా హెచ్చించినా కూడా దేవుడు దానియేలు యొక్క క్యారెక్టర్ ఎలా ఉందంటే అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించిన. ముందేమో 120 సంస్థానాలు, వారిపైన ముగ్గురు ప్రధానులు. కానీ ఇతని శ్రేష్టమైనటువంటి బుద్ధిని చూసిన తర్వాత, ఇతని యొక్క నమ్మకత్వాన్ని చూసిన తర్వాత ఇప్పుడు రాజుకి ఏమని మనసు పుట్టిందంట, ఈ ఎంటైర్ రాజ్యం అంతటి మీద కూడా అధికారిగా ప్రైమ్ మినిస్టర్ గా దానియేలుని పెట్టేద్దాం. ఎందుకంటే దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు.
అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండని. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ప్రధానులు 120 మంది అధిపతులు ఉన్నారు, ఇతనితో పాటు 2 ప్రధానులు ఉన్నారు. ఎప్పుడైతే ఇతన్ని సింహాసనం మీద కూర్చోపెట్టాలని రాజు తీర్మానించుకున్నాడో, ఇప్పుడు ఈ 120 మంది అధిపతులు, ఇతనితో కూడా ఉన్నటువంటి 2 ప్రధానులు, వీరందరూ కూడా ఎలాగైనా సరే దానియేలులో ఏదో ఒక తప్పు మనం రాజుకు చూపించాలి అని దానియేలుని స్కానింగ్ చేస్తున్నారంటండి. 360 degrees లో దానియేలు చుట్టూ కెమెరాలు పెట్టారు. అందుకు ఆ ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ విషయంలో కూడా. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవే. మొత్తం ఎంటైర్ శత్రువుల మధ్యలో ఉన్నాడు దానియేలు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దానియేలులో తప్పులే ఎంచాలని చూస్తున్నారు. ఎలాగైనా ఒక్క తప్పైనా చేయకపోతాడా, దొరకకుండా పోతాడా అని 122 మంది దానియేలు చుట్టూ కనిపెడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తోంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారము దే కుడ్ ఫైండ్ నో కరప్షన్ ఇన్ హిమ్. ఒక్క విషయంలో కూడా దానియేలులో ఎటువంటి లోపాన్ని కూడా వారు కనుగొనలేకపోయారు. ఇప్పుడు దానియేలుకు ఉన్నటువంటి మంచి పేరు వల్ల ఏం జరిగింది? దానియేలు దేవుడే నిజమైన దేవుడని రాజు నమ్మడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపులో కూడా మనం అదే చూస్తాం. యోసేపు వంటి దేవుని ఆత్మగలవాడు మరెవ్వడునూ లేడు అని ఫరో సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ఈ రోజు నీ యొక్క మంచి పేరు దేవునికి మహిమను తీసుకొచ్చేదిగా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే మనం తప్పు చేస్తాం, ఎవరు చూడలేదు, పర్వాలేదులే అనుకుంటాం. కానీ మన పేరు వలన చెడ్డ పేరు ఎవరికి అంటే దేవునికి. బికాస్ ఆఫ్ డానియల్స్ గుడ్ నేమ్ కింగ్స్ రెస్పెక్టెడ్ గాడ్. రాజులు దానియేలు దేవుడే నిజమైన దేవుడని ప్రణమిల్లగలిగారు. గాడ్స్ నేమ్ వాజ్ గ్లోరిఫైడ్. దేవుని యొక్క నామము మహిమపరచబడింది. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము, బైబిల్ గ్రంథం మనకి బోధిస్తున్నటువంటి సత్యము, ద పవర్ అండ్ వాల్యూ ఆఫ్ ఏ గుడ్ నేమ్, మంచి పేరు యొక్క శక్తి మరియు దానికి ఉన్నటువంటి విలువ. 4వ మాట, జీసస్, యేసుక్రీస్తు ప్రభువారు. జీసస్ చూజ్ ఏ గుడ్ నేమ్ ఓవర్ వరల్డ్లీ గ్లోరీ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన చుట్టూ చాలా మంది శిష్యులు చేరారు. వందలాది మంది యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉండేవారు. వారందరూ యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఈయనేదో వారిని నిత్యరాజ్యానికి నడిపిస్తాడనో, దేవుని యొక్క సత్య సువార్తను వారికి బోధిస్తున్నాడనో కాదు గాని ఈయన రాబోతున్న రాజు. కాబట్టి ఈ భూ సంబంధమైనటువంటి రాజుగా యేసుక్రీస్తు ప్రభువారు మారగలుగుతాడు. కాబట్టి ఈయన్ని వెంబడిస్తే ఆయన యొక్క రాజ్యంలో మనకి కూడా ఏదో ఒక పొజిషన్ దొరుకుతుందని వెంబడించిన వారు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని తిరస్కరిస్తారు, ఎప్పుడైతే నా రాజ్యము ఈ రాజ్యము వంటిది కాదు,
అని చెప్పగలుగుతారో వారందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎక్కడోళ్ళు అక్కడికి పారిపోతారు. యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు శిష్యుల్ని, వారైనా మీరు కూడా ఉంటారా, వెళ్ళిపోతారా? ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళము, మేము ఎన్నటికీ నిన్ను విడిచిపోమని పేతురు మిగతా వాళ్ళందరూ కూడా చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన అవ్వాలి అనుకుంటే రాజు అవ్వచ్చు. జీసస్ హ్యాడ్ ఎవ్రీ ఆపర్చునిటీ. దేవుని కుమారుడు, దైవ మానవుడు, దేవునితో డైరెక్ట్ గా మాట్లాడేటటువంటి వాడు. దేవునికి ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు బ్రతకగలిగారు. సమాధి చేయబడి 4 రోజులైన వాళ్ళు కూడా తిరిగి సమాధిని తెరుచుకుని బయటకు రాగలిగారు. అంతటి శక్తివంతుడు. ఇఫ్ జీసస్ wanted to become a king, so he can become a king. He had every opportunity to be a king and to gain riches and to avoid the cross. సిలువను తప్పించుకోవచ్చు. ప్రాణం పెట్టాల్సినటువంటి అవసరం ఆయనకే ఉంది. ఆకాశమునకు భూమికి మధ్యన 3 మేకుల మధ్య వేలాడవలసినటువంటి అవసరం ఆయనకు లేదు. ఒకవేళ ఆయన రాజుగా ఉండాలి అనుకుంటే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాజరికము రాజుగా ఉండాలని ఆయన కోరుకోలేదు. భూ సంబంధమైనటువంటి రాజు వలె ఆయన ఉండాలని అనుకోలేదు, కానీ దేవుని రాజ్యమును స్థాపించాలనుకున్నాడు. విధేయత చూపించగలిగాడు తండ్రి యొక్క మాటకు. బట్ హీ చూస్ ఒబీడియన్స్, హ్యూమిలిటీ అండ్ ద విల్ ఆఫ్ ది ఫాదర్. నీ చిత్తమే, తండ్రి చిత్తమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ఎంపికను బట్టి, ఆయన యొక్క చాయిస్ ను బట్టి ఆయన ముందు సమస్తము ఉన్నాయి. ఆయన కావాలంటే రాజుగా కూడా ఉండగలడు. కోట్ల కొలది సొలొమోను కంటే ఎక్కువ ధనాన్ని ఆయన సంపాదించుకుని ఉండగలడు. కానీ ఆయన సిలువను ఎంచుకున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు. శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని తాను పొందుట ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పాప విముక్తులుగా ఆయన చేయగలిగాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి నామమును గురించి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రైజ్ ద లార్డ్. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. మన ఆరాధ్య దైవము యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దేన్ని కోరుకున్నారంటే మంచి పేరును కోరుకున్నారు. ధనాన్ని కోరుకోలేదు, రాజ్యాన్ని కోరుకోలేదు, రాజరికాన్ని కోరుకోలేదు, గాని ఆయన దీనుడుగా, రిక్తుడిగా, నరశరీరధారిగా ఈ లోకంలో మన మధ్య ఆయన సంచరించి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుట ద్వారా మంచి పేరును తండ్రి ద్వారా ఆయన సంపాదించుకోగలిగాడు. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? చూచుచున్నటువంటి దేవుడు. కాబట్టి
ఈరోజు నీ ప్రయత్నం, నీ ప్రయాస దేని వైపు ఉంది? మంచి పేరు సంపాదించుకోవాలి, దేవుని ఎదుట, యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట నేను మరలా నిలవబడినప్పుడు నేను మహిమ మెప్పు పొందుకోవాలి అనేటటువంటి విధంగా ఉందా? లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము, ధనము, వీటిని సంపాదించుకొనుట కొరకు ఒకవేళ మన పేరును మనము త్యాగం చేసేటటువంటి వారిగా, మనకున్నటువంటి మంచి పేరును మనము పణంగా పెట్టగలిగే వారిగా ఉంటే మనము నష్టపోతున్నాము. అందుకే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెమ్మది లేకుండా నెమ్మది ఎప్పుడు ఉండదు? ఎప్పుడైతే మనము అన్యాయముగా ధనం సంపాదించాలనుకుంటామో అప్పుడు మనం నెమ్మదిని కోల్పోతాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పేరు బహు ప్రాముఖ్యమైనది. మంచి పేరు, బ్రతికినంత కాలం కూడా మంచి పేరును సంపాదించుకునేటువంటి వారిగా మనం ఉండాలి. మన ప్రయాస ఎప్పుడూ కూడా మంచి పేరు సంపాదించుకోవడం కొరకే మన ప్రయాస ఉండాలి. వెండి బంగారముల కంటే కూడా దేవుని దయను మనం కోరుకుంటే ఆ దయ మనకు అన్నిటినీ అనుగ్రహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, ఒకని కష్టము చేత అది ఎక్కువ కాదు. మన తెలివితేటలు, మన జ్ఞానము, మన ఆలోచన అన్నిటినీ ఉపయోగించి మనం ఎక్కువగా ఆశీర్వాదాన్ని పొందుకుందాం, ఎక్కువగా ఐశ్వర్యవంతులు అవుదాం అనుకుంటే బైబిల్ గ్రంథము నో. భాగ్యమును సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. కాబట్టి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ఈరోజు నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలి, ఐశ్వర్యవంతురాలు అవ్వాలంటే యెహోవా ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి. ఖచ్చితంగా యెహోవా ఆశీర్వాదము మనల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. కానీ ఐశ్వర్యం కొరకు మనము తప్పు మార్గాల్లో వెళితే మనము దేవుని మహిమను కోల్పోతాం, దేవుని కృపను కోల్పోతాం, దేవుని దయను కోరుకోవాలి. అందుకే అంత గొప్ప విస్తారమైన ఒక మంచి దేవుని మందిరాన్ని నిర్మించిన తర్వాత, దేవుడు మరి వేలాది పశువులను బలర్పించిన తర్వాత దేవుడు ప్రత్యక్షమవుతాడు. సొలొమోను అడుగుతాడు, నీకేం కావాలని? బంగారమైనను, అధికారమైనను, వెండి అయినను ఏది కోరుకోలేదు. దేవా, నీ జ్ఞానం నాకు దయచేయవా అన్నాడు. అంటే దేవుని దయను కోరుకున్నాడు సొలొమోను. కానీ ఆ దయతో పాటు అన్నీ వస్తాయి. కాబట్టి ఆ దయ, దేవుని యొక్క దయ, ఆ కృప మనం ఏం చేయమని బైబిల్ గ్రంథం చెప్తుందంటే కంఠభూషణంగా కట్టుకోమంటుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదవగలిగితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాల్లో, దయను సత్యమును ఎన్నెన్నో నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. దేని కోరుకోవాలి? నువ్వు దేవుని దయనే కోరుకోవాలి. వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకుంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటండి? మంచివాడని అనిపించుకోవడం, మంచి పేరు సంపాదించుకోవడం. బైబిల్ గ్రంథం మనకు బోధిస్తోంది, నువ్వు మంచివాడవని ఎప్పుడు అనిపించుకుంటావంటే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము.
నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనంది మంచివాడవని అనిపించుకొందువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రయాస మంచివాడని అనిపించుకోవాలి. ఎవరితోటి? దేవునితోటి. దేవుడు మనకు సర్టిఫికెట్ ఇవ్వాలి, మనుషుడు ఇచ్చే సర్టిఫికెట్స్ కాదు. దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో మనము మంచివాడని అనిపించుకోవాలంటే మనము దయను సత్యమును మనకు కంఠభూషణము వలె మనం ధరించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నా గురించి ఏమనుకుంటున్నారు జనాలు? నా గురించి ఎటువంటి పేరుంది నేను పనిచేసే ఆఫీస్లో, నేను పనిచేసే ప్రాంతంలో? నా గురించి ఏమనుకుంటున్నారు? నేను నమ్మకమైన వాడిని అనుకుంటున్నారా? మంచివాడిని అనుకుంటున్నారా? లేకపోతే నేను మోసగాడిని అనుకుంటున్నారా? నా కుటుంబంలో నా పేరు ఏమనుంది? నా ఇరుగు పొరుగు మధ్యలో నా పేరు ఏమనుంది? ఈరోజు నేను ఎటువంటి పేరు నేను కలిగి ఉన్నాను? ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఖచ్చితంగా ఆయన మంచితనాన్నంతటిని మనకు చూపించేటటువంటి దేవుడు. ధర్మశాస్త్రము ఈ లోకములో ఉన్నటువంటి విస్తారమైన ధనము కంటే, సంపాదన కంటే నీ ధర్మశాస్త్రము మేలు అని కీర్తనల గ్రంథము 119:72 మనం చూస్తాం. యెహోవా యందలి భయభక్తులతో కొంచెము కలిగి ఉండుట మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా, కోట్లుగా సంపాదించినా ఆ డబ్బంతా ఈ భూమి మీదే మనం విడిచిపెట్టేయాలి. మన సంపద ఇక్కడే ఉండిపోతుంది, మన ఆస్తులు ఇక్కడే ఉండిపోతాయి. మనం కూడబెట్టిన బంగారాలు, వెండి, ఇళ్ళు, స్థలాలు, పొలాలు, ఆస్తులు అన్ని ఇక్కడే ఉండిపోతాయి. ఒకరోజు మనం మాత్రం వెళ్ళిపోతాం. యేసయ్య రాకడొచ్చేలోపు, మన ప్రాణం పోయేలోపు, దేవుని ముందు మనం నిలవబడే ఆ రోజు మన పేరు మాత్రమే నిలవబడుతుంది. దేవుడు 2 గుంపులుగా ఆయన విభాగించబోతున్నాడు. యెహోవా వలన ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రమ్ము అని ఒక గుంపుతో దేవుడు చెప్తున్నాడు. రెండవ గుంపుతో అన్యాయస్తులారా మీరు పొండి, మీరెవరో నేను ఎరుగను. నేను దాహమునకు అడిగినప్పుడు మీరు దప్పికివ్వలేదు. నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇవ్వలేదు. నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు. ఆ గుంపు అడుగుతున్నారు, ప్రభువా నువ్వెప్పుడు మమ్మల్ని దప్పికి అడిగావు? నువ్వెప్పుడు మమ్మల్ని ఆహారం అడిగావు? నువ్వెప్పుడు మమ్మల్ని వస్త్రాలు అడిగావు? మేమెప్పుడు ఇవ్వనన్నామని. కాబట్టి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. A good name is more desirable than great riches, and favor is better than silver and gold. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఈ లోకంలో ఉన్న సంపద కంటే, ఐశ్వర్యము కంటే, ధన ఘనతల కంటే నిన్ను ఎక్కువగా గణపరిచే పేరు మాకు దయచేయవా? ఇదిగో పలానా వ్యక్తి అత్యంత ధనవంతుడు అనిపించుకునే కంటే అత్యంత భయభక్తులు కలిగిన వాడు, అత్యంత నమ్మకస్తుడు, దేవుని ఎరిగిన వాడు, దేవునికి లోబడేవాడు అనే పేరు మాకు దయచేయవా? లార్డ్, గివ్ us a name that honors you more than riches. నిన్ను ఎక్కువగా గణపరిచేటటువంటి పేరు మాకు దయచేయండి తండ్రి. A good name is better than a fine perfume.
అత్యంత విలువైన సువాసన కలిగినటువంటి పెర్ఫ్యూమ్ కంటే కూడా మంచి పేరు కోరదగినది. ఈ రాత్రి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. హెల్ప్ us to walk in integrity till the end of my life, my Lord. ఇంటిగ్రిటీలో నమ్మకత్వముగా బడా మంచి దాసుడా, బడా నమ్మకమైన దాసుడా అని నీతో ప్రభువా మేము అనిపించుకునేలాగున మా జీవితాంతము వరకు నమ్మకముగా మేము మీలో కొనసాగే కృప, మంచి పేరు సంపాదించుకునే కృప మీరు మాకు దయచేయండి తండ్రి. దయను సత్యమును ఎన్నడను విడిచిపోని ఇక వాటిని మా కంట భూషణము వలె కట్టుకొని వాటిని ఆచరించుట ద్వారా యెహోవా దృష్టి యందును మానవుల దృష్టి యందును మంచివాడని అనిపించుకొందువు. ఈ రాత్రి హృదయపూర్వకముగా నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. అట్టి కృప మాకు దయచేయవా, మంచి పేరు మాకు దయచేయవా తండ్రి. ఈ రాత్రి మేము ధనం అడగట్లేదు, ఐశ్వర్యం అడగట్లేదు, పేరు ప్రఖ్యాతలు అడగట్లేదు. యెహోవా యందలి భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట మేలు. నీ అందరి భయభక్తులను మేము కోరుతున్నామయ్యా. నీ ఎదుట నమ్మకముగా నిలవబడే కృపను మేము కోరుతున్నాం తండ్రి. అట్టి మంచి పేరుని మాకు దయచేయవా ప్రభువా. నా జీవితం నీకు ఇంపైన సువాసన వలె ఉండులాగున, పరిమళ సువాసన వలె ఉండులాగున దేవా నా జీవితాన్ని మార్చవా, మంచి పేరు మాకు దయచేయవా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అగినట్లు నేను మాట్లాడే మాట దేవా, నా చూపులు, నా ప్రవర్తన అంతటిలో నీ అధికారమునకు ఒప్పుకునే కృప, నీకు లోబడే కృప నాకు దయచేయి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమారు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమారు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకో గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం
నీకంకితం. దేవా, సజీవ యాగముగా నా జీవితాన్ని మీ ముందు నేను సమర్పిస్తున్నానయ్యా. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఆపాద మస్తకం దేవా నీకు సమర్పిస్తున్నా. మాలో నీకు ఆయాసకరమైనది, విరోధమైనది, ఇష్టము లేనిది ప్రభువా తీసివేయండి. నీ దయతో మమ్మల్ని నింపండి. మంచి పేరు యెహోవా దృష్టి యందును మానవుల దృష్టి యందును మంచి పేరు, మంచివాడనే పేరు సంపాదించుకోవడానికి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవని నీ వాక్యము మాకు సెలవిస్తోంది. నీ మాటలను మా హృదయం అనే పలక మీద భద్రపరచుకోవడానికి, మా నుదిటిన బాసికముల వలె కట్టుకోవడానికి, మా కంఠమునకు భూషణము వలె ధరించడానికి మీ కృప దయచేసి నడిపించండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఈ వాక్యము, ఈ వాగ్దానము వారి జీవితంలో ఫలించునుగాక, ఫలించునుగాక, ఫలించునుగాక. నీకు ఇష్టమైనటువంటి పాత్రలుగా వారు మార్చబడుదురుగాక. వారి నోటి మాటలు, వారి హృదయ ధ్యానము మీకు అంగీకారములగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. హెల్ప్ us to walk in integrity till my end of my life. ఇంటిగ్రిటీలో, నమ్మకత్వంలో అంతము వరకు నమ్మకముగా మేము కొనసాగడానికి మీ కృప దయచేసినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, మహేష్ యొక్క ఆరోగ్యమునకు, ఆశిష్ ఆరోన్ల ఎగ్జామ్స్ కు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు పొందుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.